మాజీ సీఎం ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గురుపాఠం చెబుతారని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపాలిటీ టీ జంక్షన్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు విగ్రహాలను మార్చిన చరిత్ర లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సాంస్కృతిక దాడిని ప్రజలందరూ ఖండించాలని కోరారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు పూలాభిషేకం చేసి పూల దండ వేసి పాలాభిషేకం చేసి కేసీఆర్ గారు నాయకత్వంలో ఆనాడు కవులు, గాయకులు, శిల్పులు తలపెట్టినటువంటి ఈ యొక్క గొప్ప ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా మార్చినటువంటి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసినటువంటి సందర్భాన్ని ఇలా ప్రజలందరూ కూడా నిరసిస్తున్నటువంటి యొక్క సందర్భంగా మేము తెలంగాణ తల్లిని వేడుకోవడం జరిగింది తప్ప